ఇప్పుడంటే మన తెలుగు లోగిళ్లల్లో ఇంగ్లీష్ రైమ్స్ ఈటింగ్ షుగర్ అంటూ మధుమేహాన్ని పెంచుతున్నాయి. కానీ మన తాతల కాలంలో పద్యం పాడని నోరు ఢమ ఢమ ధ్వని చేసే చర్మ వాయిద్యంతో సమానం అని అనుకునేవాళ్ళు. అలాంటి ఒకానొక హృద్యమైన సార్వకాలిక సత్యాన్ని చాటి చెప్పిన కవి శేషప్ప పద్యాలు పాడుకోవడం అంటే తెలుగును ఇలా జుర్రుకోవడం. ఆయన కలం నుండి జాలువారిన నృసింహ శతకంలోని ఈ అద్భుతమైన సీసపద్యం చూద్దాం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కౌనో. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ పద్యం సారాంశం ఎంత సరళమో అంత గంభీరం. మనిషి పుట్టేటప్పుడు ఏ ఆస్తి తీసుకున్నాడు, చనిపోయేటప్పుడు చిల్లి గవ్వ కూడా వెంట తీసుకుపోలేడు. లక్షాధికారి కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ ఆకలి వేస్తే తినేది ఉప్పు కలిపిన అన్నమే, అంటే లవణమన్నం. అది తప్ప మెరిసే బంగారం మింగలేడు కదా. డబ్బు సంపాదించి అహంకారంతో విర్రవీగడమే కానీ లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు. అలా దాచి దాచి భూమిలో పాతిపెట్టిన సొమ్ము చివరకు దొంగల పాలవుతుందో లేక పాలకులు దొరల పాలవుతుందో తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే, తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరకవి అనుభవించకుండా బాటసార్ల పాలు చేసినట్లుంటుంది. అందుకే దాన ధర్మాలు లేని సంపాదన వ్యర్థమని కవి హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితానికి మరింత అవసరం, మరింత అన్వయమవుతాయి. నేడు మనం సంపాదన రేసులో పడి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానవత్వాన్ని మర్చిపోతున్నాం. మినిమలిజం అంటే అంతా నాకే కావాలనే తాపత్రయం కంటే మనకెంత అవసరమో అంత ఉంచుకోవాలి అనే స్పృహ కలిగిస్తుంది ఈ పద్యం. రెండోది సామాజిక బాధ్యత. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడమే, అంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అసలైన సంపద అని చెబుతోంది. మూడోది మానసిక ప్రశాంతత. వెంట ఏదీ రాదు అన్న సత్యం తెలిస్తే మనిషిలో అసూయ, అహంకారం తగ్గి ప్రశాంతత దొరుకుతుంది.